బ్రేకింగ్ న్యూస్ ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏఐఐబి నుంచి తీసుకునే రుణంలో వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం బిల్లులు రియంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ఇటు ముందుగానే చెల్లించాలని అడిగారు ఆయన. ఏఐఐబి ఇది వరకు ఒప్పుకున్న ప్రకారమే 3,834.52 కోట్లు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు. ఇక నిన్నటి పర్యటనలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను పవన్ కళ్యాణ్ కలిశారు. ఆయా శాఖల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. వారాహి డిక్లరేషన్ ప్రతులను కూడా అందజేశారు. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల పట్ల ఉప ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. జల్ జీవన్ మిషన్ అమలు, ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో ఇప్పటికే భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎవరెవరిని కలవబోతున్నారు? ఇక ఏం ప్రతిపాదనలు ప్రపోజ్ చేయబోతున్నారు? రైట్ సటాజ్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో అంటే ముఖ్యంగా మంత్రులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తూ రాష్ట్ర సమస్యలను వారందరికీ కూడా విన్నవిస్తున్నారు. ఢిల్లీ పర్యటన అంతా కూడా బిజీగా గడుస్తుంది. నిన్న మధ్యాహ్నం సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రంజిత్ రంజన్, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే ఇటు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వీరందరితో కూడా కలిసి రాష్ట్ర సమస్యలకు సంబంధించి వారందరికీ నివేదిక రూపంలో నివేదికలు సమర్పించారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కూడా వారందరినీ కోరారు. ఇటు రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొదట కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసిన సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయనకు ఒక నివేదికను సమర్పించారు. మరోవైపు రాష్ట్రంలో 7 ప్రాజెక్టులకు సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించి 7 ప్రాజెక్టులు నెలకొల్పాలనే ఒక ప్రతిపాదన కూడా ఆయన ముందు ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 900కు పైగా సముద్ర తీర ప్రాంతం ఉంది. దాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రిని సహాయం చేయాలంటూ నిధులను విడుదల చేయాలంటూ కూడా ఆయన కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ అయ్యారు. దీంట్లో మొత్తంగా ఏదైతే సిఆర్ పాటిల్తో భేటీ అయిన సందర్భంగా జలజీవన్కి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ నిధులను వాడలేదు, మ్యాచింగ్ వల్ల నిధులు ఉపయోగించుకోలేదన్నది ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ నిధులను విడుదల చేయడం ద్వారా ఈ జలజీవన్ మిషన్కి సంబంధించి మొత్తం పలు విషయాలకు సంబంధించి కూడా ఆయన అంటే నీటి ప్రాజెక్టులకు సంబంధించి వారితో చర్చించారు. అంటే జలజీవన్ మిషన్ బడ్జెట్ పెంచాలి, కాల వ్యవధిని కూడా అంటే బడ్జెట్ ఇచ్చిన తర్వాత దాన్ని నిధులను వినియోగించాలి, కాబట్టి దానికి సమయం పడుతుంది, కాబట్టి ఆ వినియోగించుకునే సమయం కూడా పెంచాలంటూ, కాల వ్యవధిని కూడా పెంచాలంటూ సిఆర్ పాటిల్ను కలిసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ విన్నవించారు. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ప్రధానంగా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించారు. తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిశారు నిర్మలా సీతారామన్. తర్వాత ఇక రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్రంలోనూ రైల్వే ప్రాజెక్టులన్నింటినీ గురించి కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేర్ జోన్గా మార్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో ఎన్నో కొత్త రైళ్లు వస్తున్నాయి. పిఠాపురం నుంచి మహారాష్ట్ర
నుంచి భక్తులు శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తూ ఉంటారు. గతంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా లాతూర్ నుంచి పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లను ఆపాలనేది ప్రధానంగా ఆయన కోరారు. ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు సంబంధించి ఈ రైళ్లు ప్రత్యేకంగా వేపించాల్సిందిగా, అంటే కేంద్ర మంత్రి లాతూర్ నుంచి తిరుపతికి ప్రత్యేక ట్రైన్ను వేయాలంటూ గతంలో ఏపిస్తారంటూ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వారికి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని నెరవేర్చాలని నేను కేంద్ర మంత్రిని కోరాను. లాతూర్ నుంచి తిరుపతికి ప్రత్యేక ట్రైన్ ఏర్పించాలంటూ కూడా ఆయనకు వినతిపత్రం సమర్పించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ పేరును వాల్టర్ రైల్వే జోన్గా, ఇతర రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆయన భేటీ అయ్యారు. ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రాష్ట్ర పంచాయతీ సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీ శాఖకు సంబంధించిన విషయాలను కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రంజన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. మొత్తం రాష్ట్రం ఏ విధంగా పంచాయతీ రంగంలో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఆ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చే నిధులన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే నిధులను విడుదల చేయడం ద్వారా రాష్ట్రాన్ని, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన గ్రామాలను ఉంటే పంచాయతీలన్నింటి కూడా డెవలప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలని ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో కలిసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కొన్ని నివేదికలు సమర్పించారు. మరోవైపు సాయంత్రం ఇటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిసి మర్యాదపూర్వకంగా ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. మరొక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించి వారాహి డిక్లరేషన్ సంబంధించిన ఒక బుక్ను కూడా కలిసిన ప్రతి ఒక్కరికి ఆయన బహుకరించారు. తర్వాత ఈరోజు ఉదయం 9:30 కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలవబోతున్నారు. ఆయన కలిసిన తర్వాత పార్లమెంట్లోనే ప్రధాని నరేంద్ర మోడీని ఫైనల్గా కలిసి రాష్ట్రంలోని సమస్యలను అన్నింటినీ కూడా ఆయన దృష్టి తీసుకువెళ్ళబోతున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎన్డీఏ కూటమి ఏ విధంగా అందిస్తుంది, ప్రజల అభిప్రాయాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ శివ.